హలో, నమస్తే అండి. గాజుల గౌరి నవల 5వ భాగానికి స్వాగతం అండి. అవును, ఎంత వయసుని? రేపు కార్తీక మాసానికి 22 సంవత్సరాల నుండి 23 వస్తాయి. మీ కళ్ళకి ఇంకా జామకాయల తోటల్లోకి గేట్లు దూకి జామకాయలు దొంగిలించి ఇంటి మీదకి తగాదా తెచ్చే 13 ఏళ్ల పాపలాగా కనిపిస్తుందా అన్నది పార్వతి నవ్వుతూ. అబ్బబ్బా, ఇప్పుడు ఏమిటి నువ్వు అనేది? ఇప్పుడు గౌరికి అర్జెంటుగా పెళ్లి చేయమంటావు అంతేనా అన్నాడు చికాకుగా సాంబయ్య. నేను చెప్పే మాట వినిపించుకోకుండా మీ ధోరణిలో మీరు చిరాకు పడితే ఎలాగండి? ఇప్పుడు అర్జెంటుగా పెళ్లి చేయమని కాదు, ఇప్పుడు సంబంధాలు చూడటం మొదలెడితే మనకి అనుకూలంగా ఉండే పెళ్లి సంబంధం దొరకటానికి కనీసం సంవత్సరం పడుతుంది అన్నది పార్వతి భర్త చిరాకు తగ్గిస్తూ. భార్య చెప్పింది సబబే అనిపించింది సాంబయ్యకి. సరేలే, కరణం గారికి మునసబు గారికి గౌరికి ఏదైనా మంచి సంబంధం చెప్పమని అడుగుతాలే అని చెప్పులు వేసుకొని బయటికి నడిచాడు అతడు. వాళ్ళ మాటలు విన్న గౌరీ మనసులో ఏ స్పందన లేదు. చిత్రంగా ఒకరోజు ఉదయం సుమారు 11 గంటలవుతుంది. సాంబయ్య పని మీద పక్క ఊరు వెళ్ళటం వలన గౌరీ పోస్టాఫీసులో కూర్చుని కవర్సు కార్డ్స్ అడిగే వాళ్ళకి ఇచ్చి డబ్బులు తీసుకుంటుంది. ఇంకో పక్కన పోస్ట్ మ్యాన్ ధర్మయ్య వేరే ఊరి నుండి వచ్చిన పోస్ట్ తీసుకోవటం, ఈ ఊరి నుండి వెళ్లే ఉత్తరాలపై స్టాంప్ వేయటం వంటి పనిలో బిజీగా ఉంది. ఇంతలో ఏమండి అన్న పిలుపు వినిపించి తలెత్తి పోస్ట్ కార్డ్స్ కవర్సు ఇచ్చే కిటికీ వంక చూసింది. కిటికీ వద్ద సుమారు 24 సంవత్సరాల యువకుడు నిలబడున్నాడు. ఏం కావాలి? కవరా అన్నది గౌరీ. కాదండి, నా పేరు ఈశ్వర్, సాంబయ్య గారి కోసం వచ్చాను అన్నాడు. అవునా, నాన్న ఇంట్లో లేరండి, పని మీద పక్క ఊరు వెళ్ళారు, రాత్రికి కానీ రారు అన్నది గౌరీ తన పని చకచకా చేసుకుంటూ. సరే అయితే నేను రేపు వచ్చింది ఆయన్ని కలుస్తాను అని వెళ్ళిపోయాడు ఈశ్వర్. గౌరీ అలాగే అన్నట్టు తల ఊపింది. ఎవరో ఈ శాల్తీ, ఈ ఊళ్ళో చూసిన ఎక్కడా గుర్తులేదే అనుకుంది. నాన్న మధ్యాహ్నం మీకోసం ఎవరో ఈశ్వరుట వచ్చి వెళ్ళాడు, రాత్రి భోజనం చేస్తున్న సాంబయ్యతో అన్నది గౌరీ. అవునా, అతనికి ఈ ఊరు వెళ్తున్నానని చెప్పటం మర్చిపోయాను, రేపు అతన్ని రమ్మనమని చెప్పలేకపోయావా అన్నాడు సాంబయ్య. చెప్పాను నాన్న, రేపు వస్తానని అన్నారు అన్నది గౌరీ. ఎవరండి అతను అడిగింది పార్వతి భర్త కంచెల్లో పెరుగొడ్డిస్తూ. అతడి పేరు ఈశ్వర్, కొత్తగా ఈ ఊరికి వచ్చిన అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, కొత్తగా ఉద్యోగంలో చేరాడట. మొన్న నా వద్దకు వచ్చి ఈ ఊర్లోని పెద్ద మనుషుల్ని రైతులని తనకు పరిచయం చేయమని అడిగాడు. నేను సరే అని ఈరోజు రమ్మన్న సంగతి మర్చిపోయి బయటికి వెళ్ళాను. సరేలే, రేపు వస్తానని చెప్పాడన్నావుగా అన్నాడు సాంబయ్య. ఆ మరుసటి రోజు ఈశ్వర్ మధ్యాహ్నం 12 గంటలకి సాంబయ్యని కలిశాడు. సాంబయ్య ఈశ్వర్ని తీసుకుని కరణం గారికి మునసబు గారికి పరిచయం చేశాడు. ఇంకొక రోజు రైతుల్ని వారి భూముల్ని పరిచయం చేస్తాను అన్నాడు. ఇలా నెల రోజులు గడిచేసరికి దాదాపు 10 మార్లు సాంబయ్య ఇంటికి ఈశ్వర్ వచ్చాడు. మొదట్లోలా అతడు సాంబయ్య ఇంట్లో కొత్త పోయి గౌరితో పార్వతితో స్నేహంగా మాట్లాడేవాడు. పార్వతిని చనువుగా ఆంటీ అని పిలిచేవాడు. గౌరీ గారు అని గౌరిని పిలుస్తుంటే, మా అమ్మాయి నీకంటే చాలా చిన్నది, ఈ గారు ఏమిటి, గౌరీ అను అన్నది పార్వతి. మొదట్లో గౌరికి ఆ ఊరిలో ఏమీ తోచక చిన్నాన్న తనకిచ్చిన కెమెరా భుజాన్ని తగిలించుకుని సూర్యాస్తమయం వేళల్లో ఊరి చివరికి నడుస్తూ వెళ్ళటం, తనకి నచ్చిన ప్రకృతి అందాల్ని పచ్చని పైర్లని ఛాయాచిత్రాలుగా కెమెరాలో బంధించటం అలవాటుగా మారింది. ఆ రోజు కూడా రోజులానే సాయంత్రం వేళ కెమెరాతో బయలుదేరింది గౌరీ. ఇంటి నుండి కొంచెం దూరం నడిచొచ్చాక రామాలయం వద్దకు వచ్చిందామె. అక్కడి గోడలపై బారులు తీరి ఉన్న పావురాళ్ళు, జామ చెట్టుపై కూర్చుని జామకాయ ఆరగిస్తున్న 2 పక్షుల జంట, చిలుకలు గౌరిని బాగా ఆకర్షించి వాటిని తన కెమెరాలో బంధించాలని చూస్తుంది. అంతలో వెనుక నుండి, హాయ్ గౌరీ, నీవు ఫోటోగ్రాఫర్వి కూడానా అని వినపడిన మాటతో వెనుతిరిగి చూసింది గౌరీ. ఆమె వెనక ఈశ్వర్ ఉన్నాడు. అవును, ఈ ఊళ్ళో ఏం తోచదు, అందుకే ఇలా కనిపించిన ప్రకృతి అందాల్ని నా కెమెరాలో బంధించి వాటికి తగిన ఆర్టికల్ రాసి పత్రికలకి పంపిస్తాను. అచ్చయ్యేవి అచ్చవుతాయి, లేనివి తిరిగి వస్తాయి
అన్న గౌరీ మాటలకి డిగ్రీలోనే ఎందుకు చదువు ఆపేశావు, పీజీ చేయొచ్చు కదా అన్నాడు ఈశ్వర్. చెయ్యవచ్చు, కానీ ఇప్పటికీ చాలా సంవత్సరాల నుండి అమ్మా నాన్నలకి దూరంగా చదువు నిమిత్తం చిన్నాన్న వద్ద ఉన్నాను. అమ్మా నాన్నలకి నేను ఒక్కదాన్నే కూతుర్నవటం చేత వాళ్ళ ప్రాణం నేనే అయ్యాను. అదీకాక నాకెందుకో ఇంకా పైకి చదవాలి అనిపించలేదు అన్నది గౌరీ. మీరేంటి ఇక్కడ అడిగిన గౌరీ మాటలకి నీలాగే నాకు ఏమి తోచటం లేదు. ఉదయం నుండి ఉద్యోగ బాధ్యత సరిపోతుంది. సంధ్యవేళ ఇలా ప్రశాంతమైన వాతావరణంలో కాస్త పచ్చిగాలి పీల్చుకుందామని ఇలా బయలుదేరాను అన్నాడు ఈశ్వర్. సరే నడవండి అన్నది గౌరీ. ఇద్దరూ కబులు చెప్పుకుంటూ నడక సాగించారు. మీ గురించి చెప్పండి అన్నది గౌరీ. అమ్మకి నేను చెల్లి ఇద్దరం. నాన్న నాకు 15 ఏళ్ల వయసులో పొలంలో పాము కాటికి గురై మరణించారు. 5 ఎకరాల మాగాణి క్షేత్రం ఉంది. ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరంలోని పల్లెటూరు. మా మేనమామ మా పొలాలు దగ్గరుండి వ్యవసాయం చేయించడంతో పాటు మాకు చాలా అండగా నిలిచాడు. స్వంత ఇల్లు అవటంతో ఆర్థికంగా నాన్న చనిపోయినా నా చదువుకి పెద్దగా ఇబ్బంది రాలేదు అన్నాడు అతడు. ఈ ఊళ్ళో ఎక్కడుంటున్నారు అన్నది గౌరీ. ఈ ఊళ్ళో నా స్నేహితుడు స్కూల్లో రైటర్గా పనిచేశాడు. వాడికి ట్రాన్స్ఫర్ అయి వెళ్తూ ఆ గది నాకు ఇచ్చాడు. అవసరార్థం ఉండటమే కానీ అస్సలు సౌకర్యంగా లేదు అన్నాడు. మరి భోజనం ఎలాగా? ఈ ఊర్లో హోటల్స్ కూడా లేవు కదా అన్నది ఆమె. అలాగే ఏదో తిప్పలు పడుతున్నా అన్న ఈశ్వరి మాటలకి మీ అమ్మగారిని తీసుకురావచ్చు కదా అన్నది. తీసుకురావాలండి. ఆమెకి ఆ ఊరి నుండి రావాలంటే అసలు ఇష్టపడదు. ఇక్కడ ఎవరు ఆ ఇల్లు అద్దెకి ఇవ్వకపోవటం వలన నాకు సమస్య ఉంది. అయినా ఎలాగైనా ప్రయత్నించాలన్నాడు అతడు. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఊరి చివరికి వచ్చారు. పూర్తిగా సూర్యాస్తమయం అవుతుంది. దూరంగా ఉన్న కొండల వెనుకకు సూర్యుడు వెళ్తున్నాడు. కొండకి ఈవల పచ్చని పొలాలు, అందులో పనిచేసే కూలీలు సాయం సమయం అవటంతో బారులుగా పొలం గట్లపై నుండి వరుసగా వస్తున్నారు. పొలాలకి ఎగువన నెమ్మదిగా ప్రవహించే గోదావరిలోంచి వచ్చిన నదీపాయ. అస్తమించే సూర్యకిరణాలు నదిలోని నీళ్లపై పడి నీళ్లు పసిడి ప్రవాహం అనిపిస్తోంది. నదిలో 1-2 పడవలు వెళ్తున్నాయి. గౌరి ముఖంలోని భావాలు గమనించిన ఈశ్వర్, ఏమిటి సూర్యాస్తమయాన్ని నీ కెమెరాలో బంధించి ఏమైనా ఆర్టికల్ రాయాలనిపిస్తుందా అన్నాడు. నా మనసులోని భావం మీకెలా అర్థమైంది అన్నది గౌరీ కళ్ళు పెద్దవి చేసి. నీ కళ్ళు చెప్పేశాయి అన్నాడు ఈశ్వర్ నవ్వుతూ. సరేలేండి, చీకటి పడుతుంది, ఇక బయలుదేరదాం అన్న గౌరీ మాటలకి సరే అన్నట్లు ముందుకు నడిచాడు అతడు. ఊర్లోకి వచ్చాక ఇద్దరూ చెరొక వైపు వాళ్ళ ఇళ్ల వైపు నడక సాగించారు. గౌరి వెళ్ళిన తర్వాత ఈశ్వర్ తను ఉండే వీధి మలుపు తిరుగుతుండగా కరణం కనకయ్య ఈశ్వర్కి ఎదురొచ్చాడు. ఏం ఆఫీసర్ గారు, బాగున్నారా? ఎక్కడి నుండి ఇలా పొద్దుపోయిన తర్వాత వస్తున్నారు అన్నాడు. కరణం కనకయ్య అచ్చు పాత సినిమాల్లో అల్లు రామలింగయ్యలా ఉంటాడు. పొట్టిగా ఉండి లావుగా తెల్లని దోవతి కట్టి దానిపై తెల్ల చొక్కా వేసి దానిపై నల్లకోటు వేస్తాడు. లావుపాటి కళ్ళద్దాలు. ఎండైనా వానైనా చేతుల్లో గొడుగు ఉంటాయి. ఇంటి నుండి బయటకు వచ్చినప్పటి నుంచి తనకు ఎదురైన అందరినీ పేరు పేరున పలకరించి వాళ్లకు తనకు తోచిన సాయం చేస్తాడు. అలాగే ఈశ్వర్ని పలకరించాడు కనకయ్య. ఏం తోచక ఊరి చివరి వరకు షికారెళ్ళి వస్తున్నానండి అన్నాడు ఈశ్వర్. అవును, మీరు ఈ ఊరు ఉద్యోగానికి వచ్చి 2 నెలలు అవ్వటం లేదు అన్నాడు కరణం. అయిందండి అన్నాడు ఈశ్వర్. ఈ వీధిలోనే ఒక చిన్న గదిలో ఉంటున్నాను అన్నాడు. మరి భోజనం అది? ఈ ఊళ్ళో హోటళ్ళు గట్రా లేవు కదా అన్నాడు. నేనే ఎలాగో చెయ్యి కాల్చుకుంటున్నానండి అన్నాడు ఈశ్వర్. అయ్యో అలాగా, మీ అమ్మగారిని చెల్లెళ్ళని తీసుకురావాల్సింది. వాళ్ళు ఉంటే కాస్త వేళకి పాళ్ళకి అంత వండి పెట్టేవారు కదా అన్న కరణం మాటలకి ఈశ్వర్, ఇప్పుడు నేను ఉండే గది నాకే అసలు సౌకర్యంగా లేదు. కాస్త మంచి ఇల్లు 2 గదులైనా దొరికితే మా అమ్మగారిని తీసుకువస్తాను అన్నాడు. మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో 2 గదులు అద్దెకి ఇప్పించరా? భోజనానికి చాలా ఇబ్బందిగా ఉంది అన్నాడు ఈశ్వర్.
ఈ ఊరిలో 2 గదులు అలా అద్దెకి ఇవ్వరు బాబు. అయినా మన మునసబు గారిని అడుగుతా. వారిది ఇల్లు కాదు, మునసబు గారి తాతగారి హయాంలో కట్టిన జమీందారీ దివాణం, అంటే పెద్ద కోట. వారి ఇంటి లోగిల్లో పూర్వం ఎవరైనా అతిథులు వస్తే వారికి ఇవ్వటానికి దివాణానికి అల్లంత దూరంలో 4 గదులు అన్ని వసతులతో కట్టించారు. ఆ ఇల్లు ఇప్పుడు ఖాళీగానే ఉంది. ఎందుకంటే జమీందారులు కనుమరుగయ్యారు కదా. అది మున్సబు గారికి చెప్పి ఆయన్ను ఎలాగైనా ఒప్పించి నీకు ఇప్పించేలా చేస్తాను. మరి నేను వస్తాను ఆఫీసర్ బాబు అన్న కరణం మాటలకి చాలా థ్యాంక్స్ అండి అన్నాడు ఈశ్వర్ వినయంగా. థ్యాంక్స్ ఎందుకు ఆఫీసర్ బాబు, ఇది పల్లెటూరు, ఇక్కడ ఒకరికి ఒకరం సాయపడటం మామూలే అని వెళ్ళిపోయాడు కరణం. అమ్మయ్య, పెద్ద సమస్య తీరింది అనుకున్నాడు ఈశ్వర్కి చెప్పినట్లుగానే మరునాడు మునసబు గారింటికి బయలుదేరాడు కరణం. మునసబు గారి ఇల్లు 4 వీధులు కలిపే పెద్ద కోట గోడలు, 4 వీధుల వైపుకి చాలా పెద్ద తలుపులు ఆ కోట దర్జాను తెలియచేస్తాయి. కోట గుమ్మం దాటి లోపలికి అడిగిడితే అల్లంత దూరంలో పెద్ద కోట దర్శనమిస్తుంది. ఆ కోట వైభవం పూర్వం జమీందారులతోనే మసకేసినట్లుగా అనిపిస్తుంది. కోట ప్రహరీకి ఆనుకుని మామిడి, కొబ్బరి, సపోటా లాంటి వృక్షాలు ఉంటాయి. ఇంకొంచెం ముందుకు వెడితే మల్లె పొదలు, గులాబీల వనాలు, రకరకాల పువ్వుల చెట్లు దర్శనమిస్తాయి. 2 ఎకరాల్లో మధ్యగా ఆ ఊరి అంతటికి టీవీగా దర్శనమిస్తుంది మునసబు గారి నివసించే రాజప్రసాదాన్ని పోలిన పెద్ద అందమైన కోట. మునసబు గారి తాతగారు రంగనాథ చౌదరి ఆ రోజుల్లో ఆ ప్రాంతంలోనే పెద్ద జమీందారు. ఆయన హయాంలోనే ఆ కోట కట్టబడింది. ఆ ఊరి వారందరికీ ఆ కోట ఒక పెద్ద అద్భుతం. కాలక్రమేపీ జమీందారీ వ్యవస్థ పోయి గ్రామ పంచాయతీలు వచ్చాయి. అందుచేత రంగనాథ చౌదరి గారి మనవడు రఘునాథ చౌదరి ఆ ఊరికి మునసబుగా వ్యవహరిస్తున్నారు. కోటకి కొద్ది దూరంలో ఒక వైపుగా వేయబడిన షెడ్స్లో 2 కార్లు ఆగున్నాయి. మునసబు గారికి పట్టణంలో పని పడినప్పుడు, పొరుగు గ్రామాలతో పని ఉన్నప్పుడు ఆ కార్లలో వెళ్ళేవాళ్ళు. మునసబు రఘునాథ చౌదరికి సుమారు 50 సంవత్సరాల వయసుంటుంది. స్ఫురద్రూపి, 6 అడుగులుంటాడు. ఆయన్ని చూడగానే ఎవరికైనా చాలా గౌరవభావం కలుగుతుంది. రఘునాథ చౌదరికి 2 మగపిల్లలు, ఒక్కతే ఆడపిల్ల. మగపిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు. 2కి వివాహాలు కూడా అయ్యాయి. చౌదరి గారి భార్య గతించి 5 సంవత్సరాలైంది. కూతురు ప్రమీల. మంచి చెడులు చూడటానికి ఆయనకి అక్క వరుసైన ఆండాళమ్మని కూతురి అవసరాల నిమిత్తం ఇంట్లో ఉంచారు. ఇంకా ఇంట్లో ఎప్పుడు చౌదరి గారితో పనిబడి వచ్చే వెళ్ళే బంధువులతో ఎప్పుడూ చాలా సందడిగా ఉండేది. ఇంట్లో ఎప్పుడు ఇంత సందడిగా ఉన్నా చౌదరి గారి కూతురు ప్రమీలకి మాత్రం ఎప్పుడూ ఒంటరితనంగా అనిపించేది. దివాణంలోని తన గదిలో వయలిన్ వాయిస్తూనో ఏమైనా పుస్తకాలు చదువుతూనో గడిపేది. సరే, కథలోకి వద్దాం. కరణం చౌదరి గారి కోట ద్వారం వద్దకి రాగానే ద్వారం వద్ద ఉన్న సెక్యూరిటీ గోపాల్ కరణం గారికి నమస్కరించాడు. ఏంటి బాబు ఇలా వచ్చారు అన్నాడు. ఎవరికో ఏదో సాయం మా అయ్యగారిని అడగటానికి వచ్చుంటాడు అనుకున్నాడు మనసులో. మునసబు గారితో పనుండి వచ్చాను. ఆయన దివాణంలో ఉన్నారా అన్నాడు కరణం. ఉన్నారండి, వెళ్ళండి అన్నాడు గోపాల్. సరే అని తల ఊపి దివాణం వైపు నడిచాడు ఆయన. అబ్బా, ఈ దివాణం ఈ ఊరికి గొప్పగా అనిపిస్తుంది. ఏదైనా అవసరపడి మునసబు గారిని కలవాలంటే మాత్రం కోట లోపల ఇంత దూరం నడవాలంటే తనకి ప్రాణాంతకంగా ఉంటుంది. అసలే తనకి మోకాళ్ళ నొప్పులు. సరే కానీ పాపం ఆ ఈశ్వర్కి సాయం చేస్తే భగవంతుడు తనకి సాయం చేస్తాడు అనుకుని ముందుకు నడిచాడు. కోట దివాణం సుమారు 300 మంది కూర్చొనేలా చక్కటి ఫర్నిచర్తో పెద్ద మండువా ఉంది. అక్కడే మునసబు చౌదరి గారు ఆ ఊరి పెద్దలతో, ఆ ఊరికి వచ్చిన అధికారులతో సమావేశం అవుతారు. ఆపసోపాలు పడుతూ వచ్చిన కరణాన్ని మండువాలో కూర్చున్న చౌదరి గారి వద్దకు పంపించాడు నౌకరు. నమస్కారం చౌదరి గారు అంటూ తన ఎదురికి వచ్చిన కరణాన్ని, నమస్కారం కరణం గారు, ఏమిటి చాలా రోజుల తర్వాత ఇలా వచ్చారు అంటూ తన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమని చేత్తో సైగ చేశారు ఆయన. మీతో ఒక సాయం కోరి వచ్చానండి.
అన్న కరణంతో, మీకు నా నుంచి సాయమా? కాదులేండి, ఎవరికో ఏదో సాయం కోసం వచ్చుంటారు, చెప్పండి అన్నారు ఆయన చిరునవ్వుతో. అవునండి, మన ఊరికి కొత్తగా వచ్చిన అగ్రి ఫీల్డ్ ఆఫీసర్ ఈశ్వర్, తమరికి కూడా అతడిని పరిచయం చేశాను, గుర్తుందా అన్నాడు వినయంగా కరణం. మీరు చెప్తే గుర్తుకొచ్చింది. ఈ ఊరికి రాగానే అతన్ని మీరు పోస్ట్ మాస్టర్ సాంబయ్యే కదా నాకు పరిచయం చేశారు. మన పంచాయతీ ఆఫీసుకి కూడా కొంతమంది రైతులు తీసుకుని వచ్చాడు. అతడికి నా వల్ల ఏం సాయం కావాలట అని కరణాన్ని అడిగారు చౌదరి గారు. అదేనండి, ఈ ఊర్లో అతడికి ఉద్యోగం అయితే దొరికింది, కానీ పాపం సరైన వసతి సౌకర్యం కలిగిన ఇల్లు అద్దెకి దొరకటం లేదు. తమరికి తెలియనిదేముంది, మన ఊరిలో అద్దెకిచ్చే ఇళ్ళు ఏమున్నాయని, ఇచ్చేవాళ్ళు ఎవరున్నారని. దాంతో అతడి తల్లి చెల్లిని ఎవరు తీసుకురావటం వీలు కావటం లేదుట. అతడే స్వయం పాకం మొదలుపెట్టి చెయ్యి కాల్చుకుంటున్నాడు. మన ఊరిలో భోజన హోటల్ కూడా లేదాయే. సరేనండి, బ్రహ్మచారి అయినవాడు ఈ ఊరు వస్తే ప్రతివాడికి ఎదురయ్యే సమస్యలే ఇవి. అతడికి మనం చేయగల సాయం ఏముంటుంది అన్నారు కొంచెం విసుగ్గా చౌదరి గారు. అదేనండి, తమరు ఏమీ అనను అంటే ఒక్క మాట చెప్తాను అన్నాడు కరణం లౌక్యంగా. మీ దివాణానికి ఉత్తరం వైపున ఉన్న 4 గదుల ఇల్లు ఉంది కదా, అది ఈశ్వరు ఉండటానికి కొన్నాళ్ళు ఇవ్వండి. మీ సాయం మర్చిపోడు. చాలా రోజులుగా ఆ ఇల్లు ఎవరూ ఉండకపోవడంతో ఇంటి కళ కూడా పోయింది. తను చెప్తున్న మాటలు వింటున్న చౌదరి గారు మెత్తబడటం గ్రహించినతడు, ఈశ్వరు చెల్లెలు మన ప్రమీల ఈడుదే. ఎలాగూ అమ్మాయి గారు ఎప్పుడూ దివాణం దాటి బయటికి వచ్చి బయట ప్రపంచం చూడరు. ఈ రూపంగా అయినా ప్రమీల వయసు అమ్మాయి మన దివాణం పక్కనింట్లో ఉంటే ప్రమీలకు మంచి స్నేహితురాలు అవుతుంది. దయచేసి ఆలోచించండి అన్నాడు అతడు. కరణం చెప్పిన మాటలకు సబబే అనిపించింది చౌదరి గారికి. సరేనండి కరణం గారు, నేను రేపు రాత్రికి పని మీద ఢిల్లీ వెళ్తున్నా. 20 రోజులు అవుతుంది తిరిగి నేను ఈ ఊరు రావటానికి. ఆ ఇల్లు వాడక చాలా సంవత్సరాలైంది. రిపేర్ అని చేసిద్దాం. మేనేజర్కి చెప్పి వెళ్తాను. ఈశ్వర్కి ఇచ్చి వాళ్ళకి చెప్పి వాళ్ళని ఊరు తెచ్చుకోమనండి అన్నారు చౌదరి గారు. సరేనండి, చాలా ధన్యవాదాలండి. నా మాట నిలబెట్టినందుకు ఈశ్వర్కి మీకు చాలా రుణపడి ఉంటాడు అన్నాడు కరణం వెళ్ళటానికి లేస్తూ. సమయం వచ్చినప్పుడు అతడు రుణం తీర్చుకునే మార్గం మనం చెబుదాంలేండి అన్నారు చౌదరి గారు కూడా లేస్తూ. చౌదరి గారు ఇల్లు ఈశ్వరికి ఉండటానికి ఇస్తానని అన్న విషయం కరణం గారు 2 రోజుల తర్వాత ఈశ్వరికి చెప్పారు. ఇల్లు ఎవరూ ఉండకపోవటం వలన ఇల్లు నివాస యోగ్యంగా చేయటానికి సుమారు 1 నెల రోజులు అవుతుంది. ఈలోగా నీవు మీ అమ్మగారిని మీ ఊరిలో అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకుని రమ్మని ఉత్తరం రాయి అన్నారాయన. అలాగేనండి, చాలా థ్యాంక్స్ అండి, మీ రుణం తీర్చుకోలేను అన్నాడు ఈశ్వర్ కృతజ్ఞతగా. సమయం వచ్చినప్పుడు రుణం తీర్చుకుందువు గానిలే, మరి నేను వస్తాను అని ముందుకు నడిచాడు కరణం గారు. ఈశ్వర్ మనసుకి చాలా పెద్ద భారం దిగినట్టుగా అనిపించింది. తల్లికి వెంటనే ఉత్తరం రాసి అక్కడి ఇల్లు ఎవరికైనా అద్దెకిచ్చి వీలైనంత త్వరగా అక్కడి వ్యవహారాలు చక్కబెట్టి రమ్మని చెప్పి ఉత్తరం రాయాలి అనుకున్నాడు. అమ్మ మామయ్య సాయంతో ఈ ఊరు వస్తే సరి, లేకుంటే తానే ఉద్యోగానికి 4 రోజులు సెలవు పెట్టి వాళ్ళని ఇక్కడికి తీసుకొని వస్తే బాగుంటుంది అనుకున్నాడు. అమ్మయ్య, ఈరోజు ప్రశాంతంగా నిద్రపోవాలి అనుకున్నాడు అతడు అనుకున్నట్లుగానే తన తల్లికి మేనమామకి ఉత్తరాలు 1 నెలలోగా అక్కడి వ్యవహారాలన్నీ చక్కబెట్టి రమ్మనమని జాబు రాశాడు. రోజులు గడుస్తున్నాయి. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల వేళ గౌరీ వ్యాఖ్యాళికి వెళ్లే సమయానికి ఈశ్వర్కి కూడా అదే దారిలో గౌరికి ఎదురు రావటం అలవాటుగా మారింది. ఇరువురు నెమ్మదిగా నడుస్తూ ఊరి చివరి వరకు వెళ్ళి తిరిగి చిరు చీకట్లు ముసిరే వేళకి తిరిగి వచ్చేవాళ్ళు. వారిద్దరూ వెళ్ళి వచ్చేటప్పుడు ఊరిలోని వారు వారిని పలకరించేవారు. ఈ మధ్యకాలంలో పల్లెటూళ్లలో కూడా గ్రామ సేవకుల ద్వారా గ్రామస్తుల ఆలోచన విధానంలోనూ చాలా మార్పు వచ్చింది. అందుచేతనే ఈశ్వర్ గౌరీ ప్రతి సాయంత్రం వారిరువురూ కలిసి నడుస్తున్నా ఎవరూ కూడా వారిని గురించి చెడుగా అనుకోలేదు. ఇద్దరూ నడిచేటప్పుడు తప్పనిసరిగా గౌరీ భుజానికి కెమెరా వేలాడుతుండేది. ఆమెకి ఎక్కడైనా తన కెమెరాలో బంధించదగినది కనిపించినప్పుడు దాన్ని కెమెరాతో బంధించేది.
ఒక్కోసారి ఈశ్వర్ కళ్ళకి ఏదైనా ప్రకృతిలో చిత్రీకరించదగినది అతడికి అనిపిస్తే గౌరికి చెప్పేవాడు. గౌరీ తన చిన్ననాటి కబుర్లు, కాలేజీ కబుర్లు చెప్పేది. ఈశ్వర్ తండ్రితో అనుబంధం, తండ్రి మరణంతో ఒంటరి అయిన తల్లికి ధైర్యాన్ని కోల్పోక తనని పెద్ద చదువులు చదివించిందని, తనకి ఆరో ప్రాణం తన చెల్లి జ్యోతి అని, ఇలా తన వ్యక్తిగత విషయాలు, కాలేజీ, ఉద్యోగ విషయాలు చెప్పేవాడు. ఇలా ఇద్దరూ కాలక్రమేపీ మంచి స్నేహితులయ్యారు. సుమారు నెల రోజుల తర్వాత ఈశ్వర్ వాళ్ళ ఊరికెళ్ళి తల్లి జానకిని, చెల్లి జ్యోతిని తాను ఉద్యోగం చేసే ఊరికి తీసుకొచ్చాడు. ఈశ్వర్ తల్లి జానకి, చెల్లి జ్యోతి ఈశ్వర్ చౌదరి గారు తనకి ఇచ్చిన ఇంటికి తీసుకుని వచ్చి 2 నెలలైంది. చౌదరి గారు ఈశ్వర్కి పాత ఇంటిని ఏవో కొన్ని రిపేర్లు చేసి ఇచ్చారు. ఆ 4 గదుల ఇల్లు చౌదరి గారి దివాణానికి కొంచెం దూరంలో ఉత్తరం వైపునుంది. ఉత్తరం వైపుకి బయటకు వెళ్లే ద్వారం ఉండటం చేత ఈశ్వరి కుటుంబం అటువైపు నుండే బయటికి రాకపోకలు సాగించేవారు. జానకి ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇల్లు కళాకాంతి లేకుండా ఉంది. ఇంటికి వెనక వైపుగా నుయ్యి, దానికి దగ్గరలో అరటి చెట్లు పిచ్చిగా పెరిగి, పక్కన కొద్ది దూరంలో ఉన్న బాదం చెట్టు ఆకులు రాలిపోయి చూడటానికి ఇదేం పాత ఇల్లు ఇంత అస్తవ్యస్తంగా ఉంది. అయినా తప్పదు, ఈ ఊరిలో కొడుకుకి మాత్రం ఉండటానికి ఆశ్రయం దొరికింది. దీన్ని బాగు చేసుకోవటానికి చాలా కష్టపడాలి, తప్పదు అనుకుంది ఆమె. ఆ మరుసటి రోజున పెరట్లో ఉన్న తులసి కోటలో మొలిచిన పిచ్చి మొక్కల్ని, గడ్డిని కూడా కూతురు జ్యోతి సాయంతో తొలగించింది. దుమ్ము ధూళితో నిండిన తులసి కోటను నీటితో కడిగి శుభ్రం చేసింది. కోట చుట్టూతో ఉన్న పిచ్చి మొక్కలను జానకి, జ్యోతి శుభ్రం చేయటం చూసిన చౌదరి గారి కూతురు ప్రమీల, మీరు ఉండండి, పనివాళ్ళు ఉన్నారు, వాళ్ళ చేత ఈ పని చేయిద్దాం. నాన్నగారు ఇదంతా శుభ్రం పనివాళ్లతో చేయించమని నిన్ననే నాతో చెప్పారు జానకి అంటూ ఉండగా, ఇంతలో అటుగా వచ్చిన కారు డ్రైవర్తో రంగస్వామి దివాణం ముందు వైపున ఉన్న సుబ్బయ్యను, శంకరార్ని, ఇక్కడ పని ఉంది, నేను ఉత్తరం వైపున ఉన్న మన గెస్ట్ హౌస్ వద్దకి రమ్మన్నానని చెప్పి ఇటువైపు పంపించు అన్నది. అలాగే అమ్మాయి గారు, ఇప్పుడే చెప్పి వాళ్లను ఇటువైపు పంపిస్తానని చెప్పి అతడు వెళ్ళాడు. డ్రైవర్ చెప్పిన 10 నిమిషాల తర్వాత 2 నౌకర్లు అక్కడికి వచ్చారు. వాళ్లతో ప్రమీల, సుబ్బయ్య ఈ అమ్మగారు చెప్పినట్లు ఇక్కడంతా శుభ్రం చేయండి అన్నది. అలాగే అమ్మాయి గారు అన్నారు వాళ్ళిద్దరూ. వీళ్ళకి ఏం చేయాలో చెప్పండి అని జానకితో చెప్పి ప్రమీల అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ముందుగా ఆ అరటి చెట్టు అంతా శుభ్రం చేసి చెట్టుకి నుయ్యి వద్ద నుండి నీరు అరటి చెట్లకు వెళ్ళేటట్టుగా కాలువ తవ్వించింది. బాదం చెట్టుని కూడా ఎండుటాకులు, అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మల్ని తీసివేసి చెట్టు చుట్టూతా ఉన్న గడ్డి గాదం శుభ్రం చేయించింది. ఇంటికి ఇంకొక వైపున ఉన్న మల్లె, మాలతీ మాధవం తీగల్ని దగ్గరలో ఉన్న ఇనుప పందిరికి అల్లుపెట్టించింది. ఖాళీ స్థలంలో ఒకవైపు చామంతి, బంతి, కనకాంబరం మొక్కల్ని, ఇంకొక వైపు బీర, బెండ, గోరుచిక్కుడు గింజల్ని నాటించిందామె. ఈ పనులు పూర్తయ్యేసరికి సూర్యాస్తమయం అయింది. ఇంటి పరిసరాలు ఇప్పుడు అంత భయానకంగా లేవు అనిపించింది జానకి. పొద్దుపోయింది అమ్మగారు, ఇంకా మేము ఇళ్ళకి వెళ్తాం. ఇంకేమైనా పని ఉంటే రేపు మాకు చెప్పండి, మీరు చెయ్యకండి. అమ్మాయి గారు కానీ అయ్యగారు కానీ చూస్తే మమ్మల్ని అరుస్తారు అన్నారు సుబ్బయ్య, శంకరం. అలాగే, రేపు ఇక్కడికి వచ్చి కనిపించండి అని తాను ఊరి నుంచి తెచ్చిన సున్నుండలు, కజ్జికాయలు, కొంచెం కారపూస అరటాకుల్లో పెట్టి ఇచ్చింది జానకి. వద్దమ్మగారు అని మొహమాట పడుతూనే ఇద్దరూ తీసుకొని తిని వెళ్ళిపోయారు. మరుసటి రోజున సుబ్బయ్య, శంకరం సాయంతో ఇంటి పరిసరాలు చాలా మార్పు సంతరించాయి. 2 నెలలు గడిచాయి. జానకమ్మ చాలా సాంప్రదాయాలు పాటించే మనిషి. సూర్యోదయానికి ముందే నిద్రలేచేది. ఇంటికి ముందు వైపున పెరట్లోని తులసికోట చుట్టూతా అందమైన ముగ్గులు తీర్చిదిద్దేది. స్నానాధికాలు తొలిసంజ వేళకు ముందే గావించి తన శ్రావ్యమైన కంఠంతో దేవుని పూజ చేసిన అనంతరం తులసి పూజ చేసి తులసికోట ముందు దీపం వెలిగించి తులసికోటని మందార పువ్వులతో అలంకరించేది. పూజ పూర్తయిన పిమ్మట గృహకృత్యాలు చేసేది. గృహకృత్యాలు చేసేటప్పుడు కూడా తనకిష్టమైన అన్నమాచార్య, త్యాగరాజస్వామి కీర్తనలు పాడుతుండటం ఆమెకు అలవాటు. అలాగే సంధ్యా సమయంలోనూ దేవుని వద్ద
తులసి కోట వద్ద దీపం వెలిగించేది భక్తి శ్రద్ధలతో. జానకి తెలిసిన ప్రపంచం ఇంటి పనులు, సంగీతం. ఎప్పుడు ఖాళీ లేకుండా ఏదో వ్యాపకం పెట్టుకోవటం ఆమెకున్న అలవాటు. ఈశ్వర్ వాళ్ళు వచ్చిన కొన్నాళ్ళ తర్వాత ఈ ఊళ్ళో నాకేం తోచట్లేదమ్మా అన్న జ్యోతితో వీణ సాధన చేయమన్నది. చాలా రోజుల తర్వాత వీణ వాయిస్తున్న జ్యోతి తల్లి చెప్పినట్టుగా కీర్తన వాయిస్తుంది. తన గదిలో మంచం మీద పడుకుని ఏదో నవల చదువుకుంటున్న ప్రమీలకి ఆ వీణానాదం వినిపించి లేచి జానకి ఉంటున్న ఇంటివైపుకి నడవసాగింది. జానకి ఉంటున్న ఇంటివైపు చూసిన ప్రమీల ఆశ్చర్య ఆనందాలకు లోనైంది. వీళ్ళు రాక మునుపు ఈ ఇంటి వైపున కిటికీలు కూడా తాను తీయటానికి ఇష్టపడేది కాదు. కారణం రాత్రైనా పగలైనా పిచ్చిగా పెరిగిన చెట్లు భయానకంగా ఉండేవి. వాటి స్థానే ఇప్పుడు ఏపుగా పెరిగిన అరటి చెట్టు, దానికి ఇప్పుడే కాస్తున్న అరటి గెలలు, పచ్చగా అందంగా ఉన్న బాదం చెట్టు, తులసి కోట. అది వరలో అమ్మ ఉన్నప్పుడు పనివాళ్లతో ఏదో ముక్కుపుడిగా అక్కడ ముగ్గు వేయించేది. పనివాళ్ళు ఆమె చెప్పినప్పుడు ముగ్గేసేవాళ్ళు. తర్వాత షరా మామూలే. ప్రమీల తల్లికి ఎప్పుడూ కొంత అనారోగ్యం కూడా కొంత కారణం అయి ఉండవచ్చు. జానకమ్మ ఇంటి ముంగిట నాటిన బంతి, చామంతి, మందార, కనకాంబరాలు మొక్కలన్నీ బాగా విరగబూసి ఆ ప్రాంతం అంతా పూల తోటను తలపిస్తుంది. ఆ పూల నుండి వచ్చే పువ్వుల సువాసన ఆ ప్రాంతం అంతా పరిమళించి మనసుకి చాలా ఆహ్లాదం కలిగిస్తుంది. ఆ విరుల అందాన్ని చూస్తూ ఆ సుగంధాన్ని ఆస్వాదిస్తూ జానకి ఇంటివైపు వద్దకు వచ్చింది ప్రమీల. కూతురికి వీణ నేర్పిస్తున్న జానకి తన ఇంటి ముంగిట్లో హఠాత్తుగా ప్రత్యక్షమైన ప్రమీలను చూసి కంగారు పడింది. తాము ఈ ఇంటికి వచ్చిన మరునాడు తనకు కనిపించిన ఈ అమ్మాయి ఇంత హఠాత్తుగా ఎందుకు ఇక్కడ ప్రత్యక్షమైందో, తమ వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా అనుకుని పైకి ప్రశాంతంగా రామ్మ, అక్కడే నిలబడిపోయావే, లోపలికి రా అని ప్రమీలని తన ఇంటి లోపలికి ఆహ్వానించింది. ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.